రాజశేఖర్ గారు రావయ్యా కూర్చో. ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నాను సార్, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఏం చేయమంటావయ్యా, మోదీ 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు రద్దు చేశాడు కదా, అది నా కోపం మీదకి వచ్చింది. కొంపదీసి మీ దగ్గర కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటాయేంటి? వేసుకుంటానికి కోట్లు లేవు, ఇంకా వాడుకోవడానికి కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మరి పెద్ద నోట్లు రద్దు అయితే మీ ప్రాణం మీదకి రావడం ఏంటి? అదేనయ్యా, బ్యాంక్ మేనేజర్ గా రిటైర్ అయినారు కదా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఎవరన్నా బ్లాక్ మనీ వైట్ చేయమని. కమిషన్ కక్కుర్తిపడి అలాంటి పనులు చేయకండి, దొరికితే బొక్కలో దోస్తారు. చచ్చా, అలాంటి వెధవ పనులు నేను ఎందుకు చేస్తాను? అసలే బ్యాంక్ మేనేజర్ గా రిటైర్ అయినవాడిని. చేశారండి పెద్ద బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం, 2000 నోటికి చిల్లర మార్చడం చేత కాలేదు. ఇదిగో నన్నేమైనాను, అంతేగాని నా ఉద్యోగం గురించి ఏమైనా మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. దేశమంతా డబ్బుల ప్రాబ్లంతో సతమతం అవుతుంటే మీరు మాత్రం భలే పోట్లాడుకుంటున్నారండి ముత్తటిగా. ఏం చేస్తావో నీకు పెళ్లి అయితే తెలుస్తుంది. ఏం లేదయ్యా, వాళ్ళ బంధువులు బ్యాంక్ ముందు క్యూలో నుంచుకోకుండా డబ్బులు వసూలు చేసి పెట్టాలట. నేను మొత్తానికి మోడీ మీ కాపురంలో చిల్లర చిచ్చు పెట్టాడు అనమాట. అసలు నేను చెప్పినప్పుడు ఎలా చేసుంటే ఈ బాధ ఉండేదే కాదు. మీరు ఎప్పుడు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఏమని చెప్పారు, ఎలా చెప్పారు? నేను మేనేజర్ గా ఉన్నప్పుడు ఆర్బీఐ హెడ్ మేనేజర్ గా ఉండేవాడు కదా, వాడికి పెద్ద నోట్లు రద్దు చేయమని చెప్పాను. హలో మిస్టర్ గొల్లపూర్ రాజశేఖర్ గారు, ఆర్బీఐ హెడ్ అంటే గవర్నర్, మేనేజర్ కాదు. బ్రిలియంట్ పాయింట్ అండి, సూపర్. ఏంటే బ్రిలియంట్? ఆర్బీఐ గవర్నర్ కి పర్సనల్ మేనేజర్ ఒకటి ఉంటాడు తెలుసా? నేను సలహా ఇచ్చింది అతనికి. ఆయన బియ్యంలో రాళ్ళు ఎరుగుని దీన్ని పట్టుకుని బ్రిలియంట్ అంటానివి. పాపం సరస్వతి గారండి, ఆవిడ తెలిసిందేదో చెప్పారు. లేకపోతే ఏమిటయా, బ్యాంక్ జాబ్ అంటే మీకు అంత కామెడీగా ఉందా? ఇవాళ బ్యాంక్ జాబ్ అంటే బోర్డర్ లో ఉన్న సైనికుల జాబ్ కంటే తప్పు. ఈ స్టేట్మెంట్ ఏదో చాలా కొత్తగా ఉంది సార్. వాళ్ళ దేశం మొత్తం క్యూలు పెడుతోంది ఎక్కడ? బ్యాంకుల ముందు. అవునా? బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే ఏమిటి? రోజుకి ఏసీ రూమ్ లో 3 గంటలు పొద్దున 3 గంటలు సాయంకాలం పనిచేసి చెక్ వేస్తున్నారు అనుకుంటున్నారు కదా మీరు? అవును కదా. ఏంటయ్యా అవును, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. నో సాటర్డే, నో సండే. 10 ఇది పోసుకుంటారు కూడా టైం లేదు. అది బ్యాంక్ ఎంప్లాయీ అంటే. ఇవాళ దేశంలో గర్వించదగ్గ జాబ్ ఏదన్నా ఉందంటే అది బ్యాంక్ జాబ్. విరగదీశారు రాజశేఖర్ గారు, మీలో ఇంత ఆయాసం ఉందని, ఆవేశం ఉందని నాకు తెలియదు సార్. ఏమిటోనయ్యా, ఎవరన్నా బ్యాంక్ గురించి హేళనగా మాట్లాడితే నాలో ఉన్న ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. ఈ ఆవేశాన్ని బీపీ అంటారు. ఇదో టాబ్లెట్ వేసుకోండి. ఇదిగో గోపాల్, ఈ ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి ఇలా టాబ్లెట్ ఇస్తూ ఉంటారు. ఈసారి కొంచెం తీరిక రావయ్యా, బ్యాంక్ గురించి చాలా చెప్పాలి నీకు. వచ్చేటప్పుడు పుస్తకం తెచ్చుకుంటాడు, అన్ని నోట్ చేసుకుంటాడు. మీరు రెస్ట్ తీసుకో. మీరు అలా పంచలేస్తున్నారేంటండి? మళ్ళీ ఆయన ఆవేశం కట్టలు తెంచుకుంటేను. ఇంకెక్కడ ఆవేశం అయ్యా, టాబ్లెట్ వేసుకున్నాడు కదా, అంతా సరిపోతుంది. గురువు గారు. రావయ్య గోపాలం, రా రా రా. రెడీగానే ఉన్నారు అంటే ఇంకా 4వ రౌండ్ కంప్లీట్ కాలేదన్నమాట. యువర్ కరెక్ట్. ఇదే 3:30. ఓ, అది సరే, నేను వేరే నంబర్ నుంచి ఫోన్ చేసినా అది నా ఫోనే అని ఎలా కనిపెట్టావు? సింపుల్ గురువు గారు, లైట్స్ కెమెరా యాక్షన్ అని అంత క్రియేటివ్ గా మెసేజ్ ఎవరు పెడతారు గురువు గారు, మీరు తప్ప. కరెక్ట్ గా గెస్ చేసావు. అవును గురువు గారు, దీంతో 4వ రౌండ్ కంప్లీట్ అయిపోయినట్టేగా? ఎస్. అడగడం మర్చిపోయాను, ఆ కొత్త నంబర్ ఏంటండి? జియో ముఖేష్. ఓ, మరీ ఫ్రీ 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 అంటుంటే ఆ ఒత్తిడికి తట్టుకోలేక తీసేసుకున్నా ఇంకోటి. వెరీ గుడ్ గురువు గారు. ఇంతకీ నన్ను అర్జెంట్ గా రమ్మని మెసేజ్ పెట్టారు ఎందుకు? దేశం మొత్తం డేమోటైజేషన్. అది డిమానిటైజేషన్ తండ్రి. దాని గురించే మాట్లాడుకుంటుంది కదా, మనం మాట్లాడకపోతే ఎలాగా? అందుకే ఇందాక దేని గురించి మాట్లాడా? డిమానిటైజేషన్. దాని గురించి మాట్లాడుకుందామని మెసేజ్ పెట్టాను. ఈ టైంలో, ఈ సిచ్యువేషన్ లో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయడం అవసరమా మహాప్రభు? మనం మాట్లాడకపోతే ఎలాగయ్యా? ఏదో మాట తొలబాటు పడుతుంది కానీ మనసు కరెక్ట్ గానే ఉంది కదా. చెప్పండి. నీకో సంగతి చెప్పమంటావా? చెప్పండి.
దగ్గర సార్ కూర్చో. ఆ డెమోనిటైజేషన్ చేయమని చెప్పింది మనోడే. మనోడా అంటే మన శరత్గాడా? చేసి ఆడికన్నీ తెలివితేటలు ఎక్కడ ఏడ్చయ్యా? మరి ఇంకెవరండి బాబు? అది చెప్పించినోడు మన సినిమా డైరెక్టరే. నువ్వు బిచ్చగాడి సినిమా చూసావా? అందులో ముష్టివాడి క్యారెక్టర్ వేషం వేసిన వాడితో డైరెక్టర్ చెప్పించాడు. అయితే అది చూసి 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయించాడు మోడీ. ఏంటేంటి? మోడీ బిచ్చగాడు సినిమా చూసి 500 1000 రూపాయల నోట్లు రద్దు చేయించాడా? మోడీకి తెలుగు రాదు కదండి. వెంకయ్య నాయుడుకి వచ్చు కదా, ఆయన చూసి మోడీకి చెప్పాడు, ఆయన క్యాన్సిల్ చేశాడు. అందుకే సినిమా వాళ్ళని తక్కువగా అంచనా వేయొద్దు. అలా వేస్తేనే కోపం వచ్చి అన్నగారు సీఎం అయ్యాడు. అవును గురుగారు, దేశంలో వాళ్ళంతా డబ్బు దొరక ఇబ్బంది పడుతుంటే మీకు ఫుల్ బాటిల్ కొనుక్కోవడానికి చిల్లర ఎక్కడి నుంచి వచ్చిందండి? చేసి చిల్లర పాతవేవో 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఉంటే కొన్ని పారేసి అది వాటి తీసుకొచ్చి. ఏంటేంటి? పాత 500 నోట్లు 1000 రూపాయల నోట్లు పడేసి ఈ ఒక్క ఫుల్ బాటిల్ కొన్నారా? మరి 500 నోట్లు 1000 రూపాయలు సెలవు అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు కదా. 500 నోట్లు 1000 రూపాయల నోట్లు చెల్లవని పెట్టిన మాట వాస్తవమే. ఆ నోట్లు వెళ్ళి బ్యాంకులో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పిన మాట కూడా వాస్తవే కదా. ఆ మెసేజ్ చూడలేదా తమరు? మరి ఆ మెసేజ్ నా వాట్సాప్ లో రాలేదే సార్. వాట్సాప్ లో అన్ని నిజమైన మెసేజ్లే రావాలని ఎక్కడా లేదు సార్, ఫేక్ మెసేజ్లే ఎక్కువ. ఏమైంది సార్? నా దగ్గర పాత 500 నోట్లు 1000 రూపాయల నోట్లు పనికిరామని ఆడపిల్లలకి బొట్లు చేసుకోవడానికి మగపిల్లలు బోట్లు చేసుకోవడానికి ఇచ్చేసారయ్యా. ఇప్పుడు ఈ పుల్ల ఎక్కదు. అవును గురుగారు, ఇంకో ఫుల్ బాటిల్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు నన్ను అప్పడక్కడు గురుగారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముండదు. మీ దగ్గర 2000 రూపాయలు చిల్లర ఉందేటి? నీ చిల్లర సంగతి దేవుడు, నువ్వు పెట్టిన నన్ను అడుగు విరిగిపోయింది. ఇరిగితే ఇరిగిందిలేండి, యాదవనడము ఏదో పెద్ద మనిషే పోయినట్టు బిల్డప్ ఇస్తారేటి? అవును, నేను చిన్నారావు గారు అని పిలిస్తే మీరు అంత కంగారు పడిపోతున్నారేటి? అంటే అది నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నీలిమా కోసం చిన్నారావు ఎవడన్నా వచ్చాడేమో అని పిలుస్తూ నువ్వు వచ్చావేమో కంగారు పడ్డాను. నీళ్ళు నిప్పండి, ఎవరు ముట్టుకున్నా కారుద్ది. అసలు అది నన్ను ఎప్పుడైనా ముట్టుకొని ఇస్తాను కదా, అది నిప్పో ఉప్పో తెలిసి వచ్చేది. అయినా అది నిప్పు కాదు, నా బతుకు పట్టిన తుప్పు. ఏంటి నిప్పు ఉప్పు తుప్పు అని నా మీద ప్రాసల పంచలేస్తున్నావు? నీ మీద పంచలేసేంత అదృష్టం నాకెక్కడ ఉంది? అదే ఉప్పులో పప్పు తక్కువైందని చెప్తున్నాను అంతే. కావాలంటే గోపాలుడు. నీ గురించి నాకు తెలీదా? మధ్యలో గోపాల్ ఎందుకు? ఇదిగో ఆయనకి 2000 రూపాయలకి చిల్లర కావాలంట. సారీ గోపాల్, నా దగ్గర కూడా 2000 రూపాయల నోటే ఉంది. చిల్లర దొరక్క చాలా ఇబ్బందిగా ఉంది. ఓ, మన సంగతి ఏముందిలేండి. పాపం రోజువారీ కూలి పనులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న చిరు వ్యాపారాలు, వాళ్ళు పడే కష్టాలు తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. ఇది ఈ జాలి గుణం చూస్తేనే ముచ్చటిస్తుంది. అక్కడికి కష్టం వస్తే పసిపిల్లోడు అయిపోతావు నువ్వు. పక్కోడు కష్టం చూసే కదే ఒక్కోడు పెళ్ళని చూసినా అలాగే వెళ్ళిపోతాడు. ఏంటి ఎఫెక్ట్ వేసుకుని మరీ తిరుగుతున్నావు? అంత లేదు ఇక్కడ, మామూలుగా సరిపోద్ది. ఎక్స్ప్రెషన్ కోసం బాలూజీ, జనాలు ఆల్రెడీ అలవాటు పడిపోయారుగా. జనాలు అలవాటు పడ్డాయేమో కానీ మీరు మాత్రం బాగా అలవాటు పడ్డారు. దేనికి? దేనికోలేండి. సరే గోపాల్, ఒకవేళ నువ్వు గనక బయటకు వెళ్తే నన్ను కూడా పిలువు, మన ఇద్దరు వెళ్ళి సరదాగా చిల్లర తెచ్చుకుందాం. ఏదో సరుకులకి వెళ్ళొద్దాం అన్నట్టుగా చెప్తున్నావేంటి? ఆయన బయటకు వెళ్తాను, నేను ఉన్నాను కదా, మళ్ళీ ఈయనెందుకు? అయితే గంటలో 2000 రూపాయలకి చిల్లర తీసుకొచ్చి గోపాల్కి ఇవ్వు. సో స్వీట్ ఆఫ్ యు నీలు. నీకోసం ఆ మాత్రం చేయలేనా గోపాల్? నువ్వెక్కడ చేస్తున్నావు? నా చేత చేయిస్తున్నావు. అయినా ఈయనకి చిల్లరగా ఉంటే నన్ను పంపిస్తావేంటి?
మీకు నేనొకటి నీళ్ళు ఒకటి నా బాలుగారు. మేమిద్దరం మీకు 2 కళ్ళ లాంటి వాళ్ళం కదూ. మీరే నా 2 కళ్ళైతే నాకు ఈ కళ్ళే వద్దు, 2 కళ్ళు పొడుచు దూపుతా. ఎంత పొయిటిక్ గా చెప్పావు గోపాల్. అంతేలేవే, ఈడేమో పొయిటిక్ గాను, నేను పోయే కాలం వచ్చిన వాళ్ళ కనిపిస్తాను నీకు. సర్లే, మ్యాటర్లోకి రండి. మీరు వెంటనే వెళ్ళి 2000 రూపాయల నోటుకి చిల్లర తీసుకురండి, మళ్ళీ లేట్ అయిపోద్ది కదా. అనుకున్నట్టుగానే గోల్డ్ మీద ఐటీ రేట్స్ జరుగుతున్నాయి. లెక్కకు మించి ఉన్న గోల్డ్ని, లెక్కలో చూపకుండా ఉన్న గోల్డ్ని కలిగి ఉన్న ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని, నాన్ బెయిలబుల్ వారెంట్ మీద అరెస్ట్ చేసి జైల్లో పెడతామని మోడీ స్పష్టం చేశారు. బాలు, నీళ్ళు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను తర్వాత వస్తానే. మరి 2000 రూపాయలకి చిల్లర అన్నారు కదా, తర్వాత తీసుకుంటానండి. పర్లేదు, పట్టుకొచ్చేస్తాను. అబ్బా, మీకు ఏదో మాట వద్దురు. ఇదిగో మీరే మాట పడుతున్నారు, ఇల్లు పట్టుకొచ్చేస్తాను. ఉండండి. తర్వాత వస్తాలే బాలు. పిచ్చి పట్టినోళ్ళగా ఎందుకు అలా నవ్వుతున్నావు? పిచ్చిదానా? పిచ్చి పట్టింది నాకు కదే, ఆ గోపాల్ గారికి. ఇదిగో టీవీలో గోల్డ్ గురించి మ్యాటర్ చెప్పగానే అడుగుసా గొంతు కోసిన గోట్లో అయిపోయాడు. ఇదిగో మనం అనుమానించినట్టుగానే నిజంగానే ఆ గోపాల్ గారి దగ్గర గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయే, అందుకే ఐటీ వాళ్ళు రైడ్ చేసి ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారని కంగారు పడి పరిగెట్టారు. నిజమే బాలు, ఇప్పుడు దాకా పని లేదు అన్న గోపాలు ఇప్పుడు ఆ గోల్డ్ టాపిక్ వినగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడంటే ఏదో ఉంది. గుడ్, ఇప్పుడు నీ అరికలు సరిగ్గా ఆలోచించడం మొదలెట్టింది. తిరిగించాలు మెడబట్టేస్తుంది. बाबा नरेंद्र मोदी बाबा, ये तुमने क्या किया है? నిన్నటికి మొన్న 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు పనికిరానివి చేసావు. ఈరోజు బంగారాన్నే పనికిరాని దానిగా చేసావా? వన్యప్రాణి సంరక్షణ కోసం ఏ రకంగా చట్టాన్ని తీసుకొచ్చారు, అలాగే ఈ బంగారాన్ని కాపాడుకోవడానికి కూడా ఏదైనా చట్టాన్ని తీసుకురావాలి. తప్పదు తండ్రి, తప్పదు, తప్పదు తండ్రి, తప్పదు, తప్పదు తండ్రి, తప్పదు. ఏంటయ్యా? నాయనా, నాయనా శరత్. అబ్బా, ఏదో మాట వరకు చెప్పానులే, ముందు విషయం ఏంటో చెప్పు. రే, నేనేమైనా డైలీ సీరియల్ అనుకున్నావురా ఒక టైంకి రావడానికి? మరి అలాంటప్పుడు ఫోన్ ఎందుకు చేసావు? అవసరం ఉంది కాబట్టి ఫోన్ చేశాను. అంత అర్జెంట్ ఏంటి? విషయం చెప్పి తెచ్చేది కాదురా, నువ్వు స్వయాన వెంటనే బయలుదేరరా. అంత అర్జెంట్ కాకపోతే కాస్త పని ఉంది, అది చూసుకుని వస్తా. అయితే అర్జెంట్ పనే, వెంటనే రా. ఉన్న పలంగా రావడం, నేనేం ఖాళీగా ఉన్నానా? ఉద్యోగం చేస్తున్నాను. ఇలా ఎలా పడితే అలా వెళ్ళిపోతే పీకి పడేస్తారు, ఆ తర్వాత అడుక్కు తినాలి. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి రాకపోతే నిజంగానే మనం అడుక్కు తినాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను కదా, ఏదో ఒకటి చేయడం దేనికి? నేను ఏదో ఒకటి చెయ్యాలన్నది నీ ఉద్యోగం గురించి కాదు. మరి దేని గురించి? అదే ఇంటికి వచ్చాక చెప్తానంటున్నా. నేను కొంచెం ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నానని చెప్పాను కదా. రే, నువ్వు నా చెవిలో పూలు పెట్టకు. అంత ఇంపార్టెంట్ పని అయితే ఎంతసేపు నాతో మాట్లాడవు కదా. ఇంటికి వచ్చి మాట్లాడడం కన్నా ఇలా ఫోన్ లో మాట్లాడడం బెటర్ అని. ఇదిగో ఇలా కాలికేస్తే మెడకి, మెలకేస్తే కాలికేకు. అందుకేనా తొందరగా ఇంటికి రమ్మంటున్నది. సరే, నువ్వు ఫోన్ పెట్టే, నేను వస్తున్నా. అలాగే. తెల్లవేసవా, లేకపోతే నా దగ్గర నీ నాటకాలు. నా స్వర్ణం, నా కంకణాలు. ఈ బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టాలి?
ఎక్కడో ఒక చోట సేఫ్ గా దాచిపెట్టాలి. అమ్మా బంగారం. ఈ బంగారం వచ్చినప్పటి నుంచి బంగారం లాంటి నా జీవితం సంకనాకిపోయింది. అయ్యా మోడీజీ, పెద్ద నోట్లు ఎట్లాగూ బ్యాన్ చేశారు. ఈ బంగారం ఏం చేసిందండి పాపం. ఈ బంగారం మొత్తాన్ని ఇక్కడ పెట్టడం సేఫ్ కాదు. దీన్ని ఎక్కడో ఒక చోట సేఫ్ గా దాచిపెట్టాలి. ఎక్కడ దాచిపెట్టాలి? ఐడియా! దీనన్నిటినీ ఒకటే చోట పెట్టే కంటే దీన్ని పార్ట్లు పార్ట్లుగా విడదీసి కొంచెం అక్కడ దాచిపెడితే సేఫ్. అమ్మా, అమ్మో, ఈ రోజంటే బంగారం ఎక్కడెక్కడ ఎంత దాచిపెట్టానో గుర్తుంటుంది. ఒకవేళ రేపు మర్చిపోతే అదంతకన్నా పెద్ద ప్రాబ్లం అవుతుందిగా. అబ్బా, అరే ఓ గోపాల్గా, చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునేటప్పుడు ఎవ్వరికి దొరకబట్టకుండా మస్తుగా దాచుకునేటోనివి కదరా. మరి ఇప్పుడేంద్రా జర్రగింత బంగారాన్ని దాచిపెట్టనికే ఇంతగానం హైరాన్ బోరాన్ అవుతున్నాం అవలేగా. అదే అన్న అర్థం. పోనీ బంగారాన్ని ఎలా దాయాలో గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే, యో దుబాయ్ దద్దమ్మా, బంగారం గట్లు ఏడాడు ఉండాయని గూగుల్ తల్లిని అడిగితే చెప్పుద్ది. కానీ నీ ఇంట్లో బంగారం నీ ఇంట్లో ఏడ దాచుకోవాలని అడిగితే ఆ మాత్రం ఏం చెప్పుద్దే? బుద్ధుందా నీకు అసలు? ఏడు మాయమైపోయినా ఈ మధ్య బొత్తిగా నాకు బుర్రేం పనిచేసి సావటం లేదు. హే డ్యూడ్, పాదరసంలా పనిచేసే నీ బ్రెయిన్కి వాళ్ళ ఏమైంది మే? What's wrong with you? అదే నాకు అర్థం కావడం లేదు బ్రదరు. ఓకే 25, 30, 25 ఎంత? అబ్బో 55. అది ఇది కలిపి కిలో పైన ఉంటుంది. పర్లేదు. ఏంటి చెప్పు, ఉన్న బలంగా పరిగెత్తుకురామని చెప్పు. ఏంటి విషయం? ఏంటి వీటిని చూపించడానిక నన్ను పిలిపించింది? సైగ చేసింది చూడమనేరా, కానీ చూపించేది మాత్రం కాపాడడానికి. చూడమనేగా సైగ చేసావు. నువ్వు కరెక్ట్ గానే విన్నావు, వాటిని కాపాడడానికి. అదే కుక్క పిల్ల కుందేలు పిల్ల, వాటిని కాపాడడానికి. అంతకన్నా ఎక్కువ గండ పెండేరాలు. గండ పెండేరాలు నోరు తిరిగి రావట్లేదు, కడియాలనొచ్చుగా. అలా నోరు తిరిగిన డైలాగులు కూడా అనవకరంగా అప్రతిహతంగా మాట్లాడాను కాబట్టి అన్న ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వీటిని నాకు బహూకరించారా. ఇన్నాళ్ళు మరి నాగేంద్ర చెప్పలేదు, వీటిని చూపించలేదు. ఆ టైం రాలేదు కాబట్టి. మరి ఇప్పుడు ఆ టైం ఎందుకు వచ్చింది? బాబాయ్ నరేంద్ర మోడీ వల్ల. ఆయన ఎవరు? అపచారం
మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీరా. ఆయన నీకు బాబాయా? పిచ్చివాడా, యావత్ భారతదేశానికే బాబాయ్ రా. అర్థమైంది. రేపు మోడీ హైదరాబాద్ సభకు వచ్చినప్పుడు వీటిని ఆయనకు బహుకరించాలనుకుంటున్నాం. అంతవరకు వీటిని బాగా జాగ్రత్త కాపాడాలి, అంతే కదా? కథ బాగానే లేవు, కానీ మన సినిమాకు పనికిరాదు. మరి అలాగైతే కొంచెం క్లారిటీ ఇవ్వు. మొన్న మన ప్రధానమంత్రి 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేశాను అని ఒక బాంబు పేల్చారు కదా, వెనువెంటనే ఇంకో బాంబు కూడా పేల్చారా? ఇలాంటి కడియాల వాళ్ళు చెప్పి నరికేస్తారా? ఇంచుమించు అలాంటిదే. గవర్నమెంట్ చెప్పిన దానికన్నా ఎక్కువ బంగారం ఉంటే దాన్ని స్వాధీనం చేసుకుంటామని. నువ్వు సరిగ్గా విన్నావా అసలు? వినడం ఏమిట్రా, కళ్ళారా టీవీలో చూశారా. తాతయ్య, నువ్వు నిజంగా ఎన్టీఆర్ ఏమన్నా ఇచ్చారా? అవును తాతయ్య నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పలేదనుకో తీసుకెళ్ళి మోడీ చెప్పు. ఆ రోజు షూటింగ్ అయిపోయాక ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు వెళ్తూ నేను చెప్పిన జోకుగా పగలబడి నవ్వి వీడిని నాకు బహుకర్మగా ఇచ్చి వెళ్ళారు. ఇవి గోల్డ్ అని వాళ్ళు చెప్పారా? లేదు. అయినా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదులే. ఇవి బంగారం కడియాలు కాదు, రోల్డ్ గోల్డ్. ఇవి కాకి బంగారమా? రోల్డ్ గోల్డా? అయినా షూటింగ్ లో వాడేవాడిని గోల్డ్ కదా అనుకున్నావు తాతయ్య. అదిగా తీసుకో. అయినా వీటిని చూపించానుగా నన్ను పిలిచావు. హీరోయిన్లకు వాడేది ఒరిజినల్ బంగారం ఏమో అనుకున్నా. రోల్డ్ గోల్డా? కాకి బంగారమా? ఉన్నదంతా చీకటైతే ఉండేది లేదు, మిగిలిందే లేదు. గోల్డ్ గురించి మాట్లాడుతాను. ఈ రోజు మామయ్య ఎందుకో చాలా టెన్షన్ గా ఉన్నాడు కనిపించట్లా. ఆ గోపాల్ గోల్డ్ ఏం చేస్తాడంటావు? ఎక్కడన్నా దాస్తాడేమో. ఒరే, మీరు రాజమండ్రి, చెంచల్గూడ, చర్లపల్లి జైల్లో ఉన్న ఖైదీల కంటే ఇంకా ముదులురా. బాబు బంగారం, బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం.